హలో గైస్, ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నా. సో ఇవాళ అయితే ఎటు వెళ్ళేది ప్లాన్ అయితే లేదు, ఇంట్లోనే ఉండడమే అండ్ కొంచెం వర్క్ చేసుకోవాలి అండ్ కొంచెం చదువుకోవాలి అన్నమాట. అయితే నేనైతే పొద్దున్నే ఇంకా లేచేసి, పొద్దున అంటే ఏం తొందరగా కాదు, 8కి 8:30కి అట్లా లేస్తున్నా. అసలు చాలా లేట్గా లేస్తున్నట్టు అనిపిస్తుంది. యాక్చువల్గా నైట్ చాలా లేట్ పనుకుంటున్నాను అనమాట. దట్స్ ద రీజన్. నైట్ కొంచెం ఎర్లీగా పనుకుంటే అట్లీస్ట్ లేస్తానేమో అని అనుకుంటా, కానీ అట్లా కూడా లేవకపోవచ్చు నేనైతే. కానీ ఏంటో నేను నిజంగా అనుకున్నా అనమాట. ఈ ఇయర్ పక్కా నేను తొందరగా లెవ్వాలి. మార్నింగ్ రొటీన్ లాగా అలవాటు జేసుకోవాలి అని జెప్పేసి అస్సలు అయితలేదు. ఎప్పుడైతదో ఏంటో ఇంగ నేనైతే దాని మీద పెద్ద స్ట్రెస్ పెట్టకుండా పనైతే చేసుకుంటున్నా ఎప్పుడు వీలైతే అప్పుడు అన్నట్టు. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత అయితే ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇంక దాని తర్వాత హాట్ వాటర్ అయితే తాగేస్తున్నా అనమాట. అండ్ ఈ బ్యూటిఫుల్ వ్యూ అయితే చూసుకుంటా. అండ్ ఇవాళ బ్రేక్‌ఫాస్ట్‌లోకొచ్చేసి ఏమి జేయాలి అని అనిపియలేదనమాట. అందుకే జస్ట్ ఒక బ్రెడ్ అయితే టోస్ట్ చేసుకొని, మల్బరీ జామ్ అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ ఇంకొకటొచ్చేసి అది ఆమ్లా, జింజర్ ఇంకా కరివేపాకు వాటర్ అనమాట. అస్సలు మంచిగుండదు. అయినా గాని ఇంక తాగాలి అని పెట్టుకున్నా కాబట్టి అది వాటర్‌లో ఏసేసుకున్న తర్వాత డిజాల్వ్ అయిన తర్వాత అయితే తాగేస్తా. ఫస్ట్ అది తాగేసిన తర్వాత వేరేది తింటా అనమాట. సో దట్ ఆ టేస్ట్ మొత్తం నా ప్యాలెట్ నుంచి వెళ్ళిపోతది అని జెప్పి. అసలు సీ మై ఎక్స్‌ప్రెషన్ నా ఫేస్‌లో అది తాగిన తర్వాత నాకే కామెడీగా అనిపిస్తున్నది. ఏదైనా రోజు బయటికెళ్ళే ప్లాన్ ఉంటే అయితే వర్క్ చేయలేను గాబట్టి, ఇట్లా ఇంట్లో ఉన్న రోజైతే ఉన్న వర్క్ అంతా పెట్టుకుంటా అనమాట చేసేయాలి అని జెప్పేసి. కానీ ఏంటంటే, ఒక రోజేమో ఫుల్లు ఎనర్జిటిక్‌గా చేస్తూ ఉంటా అండ్ వర్క్ కూడా జల్దీ జల్దీ అయిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటది. అండ్ కొన్ని డేస్ అయితే ఎంత చేసినా అయిపోతలేదేంటి అన్న ఫీలింగ్‌లో ఉంటా అనమాట. ఐ డోంట్ నో వై అసలు. ఇంకా ఇవాళైతే ఫుల్లుగా వర్క్ చేసుకుందామనే ప్లాన్ పెట్టుకున్నా అనమాట. అండ్ ఇంకొకటేంటంటే ఈ మధ్య ఊరికనే ఓకే. ఇది జేయాలి, అది జేయాలి అని మైండ్‌లో అనుకుంటే అసలు గుర్తుండట్లేదనమాట. ఐ రియల్లీ నీడ్ టు రైట్, అంటే ప్రతి ఒక్కటి నేను రాసుకొని ఇట్లా వర్క్ షెడ్యూల్ చేసుకొని ఏది ఫస్ట్, సెకండ్ దాని తర్వాత ఇంకేది అన్నట్టు చూసుకోవాలి అన్నట్టు అనిపిస్తుందనమాట. బికాజ్ ఏది ప్రియారిటీగా చేయాలి అనేది అర్థం కావట్లేదు ఇట్లా రాసుకోకపోతే. ఇంకా ఇవాళైతే ఆఫ్టర్ సో లాంగ్, అంటే విజన్ బోర్డ్ చేసిన తర్వాత 1, 2 టైమ్స్ చూసినానేమో అవి విజన్ బోర్డ్. మళ్ళీ చూడలేదు అని చెప్పేసి మళ్ళొకసారి రీకాల్ చేసుకుందాం. వెదర్ ఐయామ్ ఇన్ మై లైన్ ఆర్ క్రాసింగ్ మై లైన్ అన్నట్టు, నా వేలో నుంచి పక్కదారులోకి వెళ్ళిపోతున్నానా అని చెక్ చేసుకోవడానికైతే ఇవాళ విజన్ బోర్డ్ ఒకసారి అయితే చూసిన. ఇంకా నా షెడ్యూల్ అదంతా ప్రిపేర్ చేసుకుంటున్నా అనమాట. ఇవాళ ఏమేం చేయాలి, ఎట్లా ఉండాలి అని చెప్పేసి. అండ్ ఇది ఇట్లా చేసుకుంటూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంటదనమాట. అంటే లైక్ ఐయామ్ ప్లానింగ్ మై డే, ఎట్లా ఉండాలి నా డే అనేది నేను షెడ్యూల్ చేసుకుంటూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తున్నది. అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? ఇదంతా రాసుకున్న తర్వాత ఈవినింగ్ నేను పండుకునేటప్పుడు మళ్ళొక్కసారి వాట్ ఐ ప్లాన్ టు డూ అండ్ వాట్ ఐ అచీవ్డ్ అనేది చెక్ చేసుకున్నప్పుడు ఎంత సాటిస్ఫాక్షన్‌గా ఉంటదో. ఇంకా ఆలోపు అయితే లంచ్ టైమ్ గూడా అయిపోయింది. అండ్ నాకివాళ ఎందుకో అస్సలు ఆకలి కావట్లేదనమాట. అండ్ ఎందుకు అంటే, నాకస్సలు నచ్చని కర్రీ చిక్కుడుకాయ కర్రీ ఉన్నది. నాకు కర్రీని బట్టి ఆకలైతూ ఉంటది. నాకు నచ్చిన కర్రీ ఉంటే తొందరగా ఆకలైతూ ఉంటది అండ్ మంచిగా తినబుద్దయితూ ఉంటది. నాకు నచ్చనిది ఉంటే అసలు ఆకలే గాదు. ఇంకా ఇంట్లో అయితే ఉసిరికాయ పచ్చడి ఉందని జెప్పేసి ఒక్కటి ముక్క ఉసిరికాయ పెట్టేసుకొని, ఆ ఉసిరికాయ పచ్చడి ఇంకా ఆ చిక్కుడుగాయ కర్రీ కలిపేసుకొని తింటున్నా. ఇంకా తిన్న తర్వాతయితే ఈజీగా ఒక హాఫ్ ఎన్ అవర్ టు 45 మినిట్స్ అయితే రిలాక్స్ అయితా. లైక్ ఆ టైంలో నాకు నచ్చింది ఏదైనా టైమ్ పాస్ జేయడము అట్లా చేస్తూ ఉంటా. ఎందుకు అంటే వెంటనే నాకెందుకో మళ్ళా వర్క్ చేసుకోబుద్దే కాదనమాట. ఐ నీడ్ దట్ టైమ్ అని అనిపిస్తది. ఐ రియల్లీ వాంట్ టు కట్ డౌన్ దిస్ ఆల్సో. ఇది కూడా నేను తగ్గించుకోవాలి. ఈ టైంని కూడా నేను యుటిలైజ్ చేసుకోవాలి అని అయితే కోరుకుంటున్నా. చూడాలి ఏమైతదో. మెల్లమెల్లగా అన్నీ ట్రై చేయాలి అని అనిపిస్తున్నది. అనుకున్నవి అన్నీ. అండ్ అనుకున్నవి అన్నీ అనుకున్నట్టే కాకుండా ఇంకా మంచిగా అయితుంటే ఇంకా అనిపిస్తున్నది. టచ్ వుడ్ ఇట్లాంటివే ఇంకా మంచి మంచిగా చేస్తూ ఉండాలి. అండ్ నాకు ప్రతి దానికి ఆ ఎనర్జీ ఉండాలి చేయడానికి అని అయితే కోరుకుంటున్నా. ఇంకా దాని తర్వాత అయితే వర్క్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే వాకింగొచ్చినా. అసలు యూ డోంట్ బిలీవ్ ఇట్ గైస్, ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటదో సన్‌సెట్ అయితే నేను వాకింగ్ చేసేటప్పుడు. వాకింగొచ్చినా, వాకింగొచ్చి గూడా ఒక హాఫ్ ఎన్ అవర్ అయితుందనమాట. అయితే ఈ రోడ్ చూడండి, అసలు ఎవ్వరూ లేదు నా చుట్టూరా. ఎవ్వరంటే ఎవ్వరు లేరు. అక్కడెక్కడో, ఇక్కడెక్కడో ఒక అంకుల్ ఉన్నాడు గానీ, అసలు
అంటే ఈ రోడ్‌కొస్తే నా వాయిస్ ఎంత గట్టిగుంటది అని అనిపిస్తది. నాకేంది ఇంత గట్టిగా అరుస్తున్నా అని. అంటే ఏం సౌండ్ లేదు, ఏం లేదు గాబట్టి నా వాయిస్ నాకేంది నేను ఇంత పెద్దగా మాట్లాడతానా అన్నట్టు అనిపిస్తూ ఉంటదనమాట. సో క్యూట్. యాక్చువల్‌గా ఇక్కడ చూపిస్తా ఈ రోడ్డు. ఈ రోడ్‌లో ఇద్దరు ఒక ఫ్యామిలీ అట్లొస్తున్నారు. ఈ రోడ్‌లో అయితే ఎవ్వరు లేరు. ఇటు సైడ్ అయితే రోడ్డు కొంచెమే ఉంది. వెనక సైడ్ ఏమో రోడ్డే లేదనమాట. అయితే అక్కడి దాకా లాస్ట్ దాకా పోయిన తర్వాత అక్కడ ఈ రోడ్డు కాదు. అక్కడైతే మనం మళ్ళా సిటీకి కనెక్ట్ అయితామనమాట. మొత్తం అక్కడ ఒక మెయిన్ రోడ్ ఉంటది ఆర్మూర్‌కెళ్ళేది. అది కనెక్ట్ అయితది మనకి. ఇప్పుడే సన్‌సెట్ గూడా అయిపోయింది. ఇంకా కొంచెం సేపు యాక్చువల్‌గా ఇవాళ నేను చాలా లేట్ వచ్చినా అనమాట. జనరల్‌గా 4:30కి ఇంట్లో నుంచి బయలుదేరితే ఇంటి నుంచి ఇక్కడ దాకా నడుచుకొని రావడానికి ఒక 10 మినిట్స్ అట్లా పడతది. సో 4:45కి అట్లా నేను వాకింగ్ స్టార్ట్ చేస్తా ఆర్ మాక్సిమం 5కి వాకింగ్ స్టార్ట్ చేస్తా అనమాట. నేను 5:10కి ఇంకా ఇంట్లోనే ఉన్నా. సో ఇవాళ చాలా లేట్‌గా వచ్చినా అనమాట వాకింగ్‌కి. మంచిగుంది వెదర్ ఇవాళ. చల్లగా లేదు, వేడిగా లేదు. సో మంచి ఇట్లా బ్రీజీగుంది. మంచి ఇట్లా బ్రీజ్ తగులుతుంటే మంచిగా అనిపిస్తుంది ఈ రూట్‌లోంచి వెళ్ళడం. ఇంకా ఇక్కడ ఉన్నాయి చాలా తక్కువ పొలాలున్నాయి. అన్ని ఇట్లా వెంచర్ ఏసేసిండ్రు కాబట్టి ఈ టైంలోనే ఇది మడులు లాగా చేసి కొత్తగా మళ్ళీ ఇంకొక పంట ఏస్తారు కదా! ఏస్తున్నారు. ఆ వర్క్స్ జరుగుతున్నాయి అన్నమాట ఇక్కడ. అక్కడ ఇంటి సైడ్ అటు సైడ్ కొంచెం గూడా మంచిగా అంటే ట్రాక్టర్ తోటి దున్ని ఒకటి తయారు చేసుకుంటారు. దాంట్లో నారు వేస్తారు. దాన్ని కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మంచిగా షిఫ్ట్ చేస్తారు కాబట్టి కొన్ని రోజులు అయిన తర్వాత యాక్చువల్‌గా ఏందంటే అక్కడ ఇట్లా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా! అయితే కొన్ని బుక్స్‌లోనో లేకపోతే ఇట్లా ఉంటదనమాట. నారేసేటప్పుడు వాళ్ళు మంచిగా పాటలు పాడుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ ఏస్తారు. సో దట్ అదంతా మంచిగా ఎంజాయ్ చేసుకుంటా ఆ పని తెలియకుండా ఇట్లా చేస్తారు అని అంటారు కదా! అట్లా నిజంగానే చేస్తారు. వాళ్ళొచ్చి పాటలు పాడుతుంటే రూమ్ దాకా ఇనిపిస్తూ ఉంటదనమాట. అంటే ఒక్కళ్ళు పాడుతారు. మిగతా అందరూ కోరస్ లాగా ఇట్లా పాడుతూ ఉంటారు గదా! ఫుల్ మంచిగా అనిపిస్తది. ఈసారి ఒకవేళ అట్లా ఉంటే అయితే రికార్డ్ చేద్దాం దగ్గర దాకా పోయి. వాళ్ళ పాటలు కూడా చాలా బావుంటాయి. అంటే లైక్ చాలా అంటే మనం రొటీన్ మాట్లాడే మాటలే ఒక పాట రూపంలో మాట్లాడుతూ అంటే పాడుతూ ఉంటారు గదా! అందుకే చాలా మంచిగా అనిపిస్తూ ఉంటది అదంతా. ఇంకా ఇంటికెళ్ళిపోవడమే. మళ్ళా చీకటైతే కష్టం. ఆల్మోస్ట్ చీకటయిపోతుంది. సన్‌సెట్ అయితే అయిపోయి ఓ 10 మినిట్స్ అయితున్నది. ఇంకా నేను ఇక్కడి నుంచి అక్కడి దాకా పోయేసరికి చీకటయిపోతదనమాట. సరే మరి ఇంటికెళ్ళినాక కలుస్తా. ఇవాళైతే మంచిగా వాకింగ్ చేసిన ఫీలింగ్ వచ్చిందనమాట. అంటే లిటరల్‌గా నేను తిన్నది అరిగింది అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఇంటికి రాంగానే అయితే ఫుల్ టు దాహమైతూ ఉంటది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 1½ అవర్ అయితే నేను వాకింగ్ చేస్తా కాబట్టి నాకు ఈవెన్ దో ఇక్కడ చల్లగున్నా గానీ స్వెట్ వస్తూ ఉంటదనమాట. కొంచెం ఫాస్ట్‌గానే వాకింగ్ చేస్తూ ఉంటా. సో దానివల్ల దాహమైతూ ఉంటది. కానీ వాటర్ బాటిల్ తీసుకుపోవాలి అంటే అది పట్టుకొని నడవ బుద్ధి కాదనమాట నాకు. అందుకే నేను తీసుకొని పోను. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత అయితే వాటర్ తాగిన తర్వాత కొంచెం సేపయితే అట్లా రిలాక్స్ అయిన తర్వాత ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నా. ఇవాళ డిన్నర్‌లోకొచ్చేసి చపాతీ చేస్తున్నా. అండ్ ఇవొచ్చేసి ఉసిరికాయలు తిందాము అని అట్లనే పెట్టుకున్నాము. కానీ తింటలేము. సరే దాన్ని ఇట్లా బెల్లంలో ఏసి చేద్దాము అంటే దీంట్లో ఏమైపోయిందంటే ఆ ఉసిరికాయలు ఏంటి అంటే ఇప్పుడు పెద్దవి అయితే పచ్చడి పెట్టేసినాము. కొంచెం మీడియం సైజ్ ఉన్నయేమో బెల్లమేసి ఇట్లనే స్వీట్ చేసినా. ఇవి ఇంకా చిన్న సైజ్ ఉన్నాయన్నమాట. సో అవి ఏంటంటే దాని లోపలికి ఆ జ్యూస్ పోక మొత్తం ఇట్లా పాకం టైప్ అయిందనమాట. ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. కాకపోతే దాంతోటి ఏం చేయొచ్చో చూడాలి. ఇంకా ఇందులో పచ్చడి ఉంటే అసలు ఊకే తీసుకోవడానికి కష్టమైతుంది అని చెప్పేసి ఇంక మార్చాలి అని చూస్తున్నా. యాక్చువల్‌గా ఈ వ్లాగ్ వచ్చేసి చాలా పాతది. ఐ డోంట్ నో వై నేను ఒక 2 వ్లాగ్స్ అయితే మధ్యలో స్కిప్ చేసేసిన. అందుకే ఇప్పుడు మళ్ళీ పోస్ట్ చేస్తున్నా కాబట్టి మీరైతే లేట్‌గా చూసుంటారు.
సో, మంచిగా పచ్చడి యేసుకొని అయితే నా డిన్నర్‌నయితే ఫినిష్ చేసుకున్నా. బికాజ్ ఇంట్లో చిక్కుడుగాయ కర్రీ ఉంది కాబట్టి పచ్చడేసుకున్నా. లేకపోతే కర్రీతోటే తినేస్తుండే. ఓకే. మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ. టాటా. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! బాయ్.